హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. క్రీడాభిమానులకు అదిరిపోయే అప్డేట్స్. WPL 2025 సీజన్ తొలి మ్యాచ్లోనే ఆర్సీబీ మహిళల జట్టు గుజరాత్ జైంట్స్ను ఓడించి సూపర్ స్టార్ట్ ఇచ్చింది. రిచా ఘోష్, ఎలిస్ పెర్రీ అద్భుత బ్యాటింగ్తో 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి టైటిల్ రేస్లో ముందంజ వేసింది. ఇక మరోవైపు ఆర్సీబీ కీలక బౌలర్ శ్రేయాంక పటేల్ గాయంతో టోర్నమెంట్కు దూరం కావడంతో ఆమె స్థానంలో వచ్చే కొత్త ప్లేయర్లపై చర్చ మొదలైంది. అంతేకాదు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఊహించని షాక్. బీసీసీఐ అతన్ని టెస్టులో ఇక చోటు కల్పించబోదని జస్ప్రీత్ బుమ్రాకు పగ్గాలు అప్పగించే యోచనలో ఉందని తెలుస్తుంది. పైగా రోహిత్, కోహ్లీ, జడేజాలకు ఇది చివరి ఐసీసీ టోర్నమెంట్ అవుతుందా? ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా ఎలా రాణించబోతుంది? ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. WPL 2025 సీజన్ తొలి మ్యాచ్లోనే సంచలనం. డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. శుక్రవారం వడోదరలో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గుజరాత్ జైంట్స్పై గెలిచింది. 202 పరుగుల టార్గెట్ను మరో 9 బంతులు ఉండగానే అందుకుంది. గుజరాత్ మొదటి 20 ఓవర్లో 5 వికెట్లకు 201 పరుగులు సాధించింది. ఫీల్డింగ్ ఫెయిల్యూర్ కారణంగా గుజరాత్ కొంపముంచింది. భారీ లక్ష్య ఛేదంలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ 34 బంతుల్లోనే 57 పరుగులు చేసింది. రిచా ఘోష్ 27 బంతుల్లో 64 పరుగులతో నాటౌట్గా నిలిచి అసాధారణ బ్యాటింగ్తో జట్టును గెలిపించారు. మొదట అస్లీ గార్డినర్ ఇన్నింగ్స్ 2వ ఓవర్లోనే ఆర్సీబీ కెప్టెన్ మందనాను అలాగే డానీ వ్యాట్ను అవుట్ చేసింది. అక్కడి నుంచి రాంగ్వీతో కలిసి పెర్రీ ఇన్నింగ్స్ నడిపించింది. కానీ అర్ధశతకం తర్వాత పెర్రిన్ పెవిలియన్ చేరడంతో ఆర్సీబీ ఆశలు ఆవరయ్యేలా కనిపించాయి. రిచా ఘోష్ భారీ షాట్లతో గుజరాత్ బౌలర్లను బెంబేలెత్తించింది. అలవోకగా 4లు, 6లు బాదింది. 4 6లు, 7 4లు కొట్టింది. గార్డినర్ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్లో రిచా 4 4లు, 1 6 కొట్టింది. ఆ ఓవర్లో మొత్తం 23 పరుగులు రాబట్టడం ఆర్సీబీకి కలిసొచ్చింది. కనిక కూడా కీలక సమయంలో పరుగులు సాధించింది. ఈ జోడీ 5వ వికెట్కు అజేయంగా 37 బంతుల్లోనే 93 పరుగులు చేసింది. చివరకు సిక్సర్తోనే రిచా మ్యాచ్ను ముగించడం విశేషం. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ దిగిన గుజరాత్ జైంట్స్ ఇన్నింగ్స్లో అస్లీ గార్డినర్ ఆటే హైలైట్. 160 పరుగులు కూడా చేస్తుందా లేదా అనుకున్న సమయంలో గుజరాత్ స్కోర్ 200 దాటిందంటే అందుకు అస్లీ మెరుపు ఇన్నింగ్సే కారణం. క్రీజులు అడుగుపెట్టినప్పటి నుంచి ఆమె భారీ షాట్లతో చెలరేగింది. అసలు ఏకంగా 8 6లు కొట్టింది. కేవలం 37 బంతుల్లోనే 79 పరుగులు చేసింది. బెత్తమునితో కలిసి అసలు విధ్వంసకర బ్యాటింగ్ను కొనసాగించింది. డాటిన్ కూడా జట్టు భారీ స్కోర్లో కీలక పాత్ర పోషించింది. ఆర్సీబీ బౌలర్లో రేణుకా సింగ్ 25 పరుగులు ఇచ్చి 2 వికెట్లతో మెరిసింది. ఇది ఇలా ఉండగా ఆర్సీబీ మహిళల జట్టు WPL 2025 సీజన్లో ఊహించిన ఎదురుదెబ్బ తగిలింది. అగ్రశ్రేణి స్పిన్నర్ శ్రేయాంక పటేల్ గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి దూరమయ్యే అవకాశం ఉంది. కొన్ని నివేదికల ప్రకారం ఆమె గాయపడ్డ కారణంగా ఈ సీజన్లో ఆడకపోవచ్చు. శ్రేయాంక పటేల్ ఇప్పటివరకు WPLలో 15 మ్యాచ్ల్లో 19 వికెట్లు తీసి 18.36 సగటుతో మరియు 12.96 స్ట్రైక్ రేట్తో రాణించింది. ఆమె గాయం ఆర్సీబీకి పెద్ద దెబ్బగా మారనుంది. ఈ క్రమంలో ఆర్సీబీ ఆమె స్థానాన్ని భర్తీ చేయడానికి 3 ప్లేయర్లను పరిగణించవచ్చు. నెంబర్ 1 స్నేహ్ రాణా. అనుభజ్ఞ అయిన ఆల్రౌండర్ స్నేహ్ రాణా WPL 2025 వేలంలో 30 లక్షల బేస్ ప్రైస్తో ఉన్నప్పటికీ అమ్ముడుపోలేదు. ఆమె గత WPL సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడం వల్ల ఫ్రాంచైజీలు ఆమెను కొనుగోలు చేయలేదు. అయితే అంతర్జాతీయ T20లో ఆమె గొప్ప రికార్డును కలిగి ఉంది. ముఖ్యమైన సమయంలో వికెట్లు తీయగలగడం అలాగే బ్యాటింగ్లోనూ మంచి పాత్ర పోషించగలగడం ఆమె ప్రత్యేకతలు. కాబట్టి ఆల్రౌండ్ సామర్థ్యాలను, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్సీబీ ఆమెను ఎంపిక చేసే అవకాశం ఉంది. నెంబర్ 2 పూనం యాదవ్. సీనియర్ లెగ్ స్పిన్నర్ పూనం యాదవ్ కూడా 30 లక్షల బేస్ ప్రైస్తో వేలంలో ఉన్నప్పటికీ అమ్ముడుపోలేదు. గత WPL సీజన్లో 3 మ్యాచ్లు ఆడినా 1 వికెట్ కూడా తీయలేకపోయింది. అయితే ఆమె మహిళల T20లో భారతదేశం తరపున అత్యధిక వికెట్లు తీసిన 2వ బౌలర్. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఆర్సీబీ మేనేజ్మెంట్ ఆమెను ఎంపిక చేస్తే మంచి ఫలితాలు ఇవ్వగలదు. శ్రేయాంక్ పటేల్ స్థానానికి లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్గా మారే అవకాశం ఉంది. నెంబర్ 3 సుందరేశన్ అనుష. ఆర్సీబీకి శ్రేయాంక పటేల్ కేవలం బౌలర్ మాత్రమే కాదు, బ్యాటింగ్లోనూ సహాయపడే ప్లేయర్. కాబట్టి ఆమె స్థానాన్ని బౌలింగ్ ఆల్రౌండర్ను తీసుకునే అవకాశం ఉంది. సుందరేశన్ అనుష ఒక మంచి ఎంపికగా కనిపిస్తుంది. ఆమె 10 లక్షల బేస్ ప్రైస్తో వేలంలోకి రాగా అమ్ముడుపోలేదు. కానీ ఆల్రౌండ్ టాలెంట్ ఉన్న కారణంగా ఆర్సీబీ జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్లో మెరుగైన మద్దతు ఇవ్వగలదు. ఆర్సీబీ మహిళల జట్టు తమ ప్రధాన బౌలర్ శ్రేయాంక్ పటేల్ స్థానాన్ని భర్తీ చేయడానికి ఈ 3 ఆటగాళ్లను పరిశీలించవచ్చు. స్నేహ్ రాణా, పూనం యాదవ్, సుందరేశన్ అనుష. వీరిలో ఒకరు ఆమె స్థానాన్ని భర్తీ చేసి ఆర్సీబీ జట్టుకు కీలక ప్లేయర్గా మారే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు షాక్. ఇప్పటికే T20లకు రిటైర్మెంట్ ప్రకటించిన అతను ఇక టెస్టుల్లోనూ కూడా కనపడ్డు. అతని టెస్ట్ కెరీర్కు బీసీసీఐ ఎండ్ కార్డు వేసిందని తెలుస్తుంది. టీమిండియా టెస్ట్ పగ్గాలను బుమ్రాకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది.
అందుకే బుమ్రా ఫిట్గానే ఉన్న ముందు జాగ్రత్త కోసం ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయలేదని తెలుస్తుంది. రోహిత్ను ఇకపై టెస్టులు ఆడించొద్దని బీసీసీ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుందనే వార్త సంచలనం రేపుతుంది. 2024లో రోహిత్ టెస్టుల్లో శత ప్రదర్శనతో 25 కంటే తక్కువ సగటు నమోదు చేశాడు. తన చివరి 8 టెస్టుల్లో 10.9 సగటుతో 164 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాకుండా రోహిత్ కెప్టెన్గా ఉన్న గత 6 టెస్టుల్లో భారత్ ఓడిపోయింది. బ్యాటర్గా కెప్టెన్గా రోహిత్ టెస్టులో ఇటీవల ప్రదర్శన పేలవంగా ఉండడంతో అతనిపై వేటు వేసేందుకు బీసీసీ సిద్ధమైందని పీటీఐ తెలిపింది. ఇప్పటికే రోహిత్తో ఈ మేరకు బీసీసీ చర్చలు కూడా జరిపించినట్లు వెల్లడించింది. ఏప్రిల్ నాటికి రోహిత్కు 38 ఏళ్లు వస్తాయి. తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ వచ్చేసరికి 40 ఏళ్లు వస్తాయి. దీంతో టెస్టులో రోహిత్ కెరీర్ ఇక ముగిసినట్లే. రోహిత్ ఇక టెస్టులకు దూరమైన నేపథ్యంలో తర్వాత కెప్టెన్గా బుమ్రాను బోర్డు ప్రకటించనుంది. ఇప్పటికే టెస్టులో బుమ్రా వైస్ కెప్టెన్ 3 టెస్టుల్లోనూ జట్టును నడిపించాడు. ముఖ్యంగా ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో సారథిగా బుమ్రా ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. ప్రస్తుతం బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకున్న భవిష్యత్తుపై ఫోకస్ పెట్టి ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయలేదని తెలుస్తుంది. బుమ్రా ఇంకా పూర్తి స్థాయిలో బౌలింగ్ ప్రారంభించలేదు. అతను కాపాడుకోవాల్సిన అవసరం భారత్ జట్టుకు ఉంది. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడించే రిస్క్ తీసుకోలేదు. ఐపీఎల్లో బుమ్రా రిథమ్ను అందుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత జూన్ జూలైలో ఇంగ్లాండ్ టూర్లో టెస్ట్ సిరీస్కు బుమ్రా పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. ఇది ఇలా ఉండగా దాదాపు 8 ఏళ్ల విరామం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ మొదలు కానుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. గ్రూప్ ఏ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, గ్రూప్ బి నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే 8 బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఇక 2017లో చివరగా విరాట్ కోహ్లీ సారథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన టీమిండియా ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలో దిగుతుంది. నాటి జట్టులో భాగమైన కోహ్లీ, రోహిత్తో పాటు రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా కూడా ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ టీంలో చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ నలుగురిలో ముగ్గురికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ కాబోతుందంటూ జోషన్ చెప్పాడు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మీ అంచనా 100% నిజమేనని మనస్ఫూర్తిగా చెబుతున్నా అంటున్నాడు. ఖచ్చితంగా ఇలాగే జరిగే అవకాశం ఉంది. త్వరలోనే ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు కానుంది. ఆ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రూపంలో మరో ఐసీసీ టోర్నీ ఉంది. అయితే ఈ ఈవెంట్లో టీమిండియా ఫైనల్ చేరలేదు కాబట్టి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ఇందులో ఆడే అవకాశం లేదు. ఇక మరుసటి ఏడాది టీ20 ప్రపంచ కప్ జరగనుంది. అయితే ఇప్పటికే ఈ ముగ్గురు అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి ఇందులోనూ వీరు భాగం కాలేరు. ఇక మళ్ళీ 2027లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. అందుకు ఇంకా చాలా సమయమే ఉంది. అప్పటి పరిస్థితుల్లో భారీ మార్పులు రావచ్చు కాబట్టి కోహ్లీ, రోహిత్, జడేజాలకు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ కానుందని చెప్పవచ్చు అని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అయితే ఈ ముగ్గురు లేని లోటు తెలియకుండానే టీమిండియా ఆడగలిగినప్పుడు ఇది సాధ్యమవుతుందని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. ఫిట్గా ఉండడంతో పాటు ఫామ్ కొనసాగిస్తే తమకు నచ్చినంత కాలం ఆడాలని ఫిక్స్ అయితే మాత్రం వీరిని ఎవరు ఆపలేరని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా ఛాంపియన్గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పారు. ఐపీఎల్లో మాత్రం ఈ ముగ్గురు కొనసాగుతున్నారు. ఇక రోహిత్ త్వరలోనే 38వ వసంతంలో అడుగుపెట్టనుండగా కోహ్లీ, జడేజాలకు ఇప్పుడు 36 ఏళ్లు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత్ జట్టును ఒకసారి పరిశీలిద్దాం. రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సమీ, హర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా అండ్ వరుణ్ చక్రవర్తి. WPL 2025 స్టార్ట్లోనే ఆర్సీబీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించగా రోహిత్ శర్మ భవిష్యత్తుపై కొత్త చర్చలు మొదలయ్యాయి. ఈ సీజన్ ఇంకా చాలా మజాని ఇవ్వబోతుంది. ఆర్సీబీ ఎలా ఆడబోతుంది, రోహిత్ కెప్టెన్సీ భవితవ్యం ఏంటి, ఇవన్నీ త్వరలోనే క్లారిటీ వస్తాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? ఆర్సీబీ ఈసారి కప్పు గెలుస్తుందా? రోహిత్ శర్మను భారత్ జట్టులో కొనసాగిస్తారా? క్లియర్గా కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని క్రేజీ క్రికెట్ అప్డేట్స్ కోసం కోస్టల్ క్రికెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.